ఆ మరేం లేదు. ఆయనకవన్నీ యథాశాస్త్రీయంగా జరగాలి. అందుచేత ముందు నాకు కాదు నీ బుర్రకు కళ్యాణం చేయించమన్నారు. అది ఇప్పుడు అవసరం లేదని ఈ కాలం కుర్రాళ్లకు అందులోనూ విదేశీయానం చేసి వచ్చిన నీ బోంట్లకు అస్సలు కుదరదని, అది చేయించకపోయినా తరువాయి కాండకు ప్రత్యామ్నాయం ఏమీ లేదని నచ్చచెప్పాను. అందుకని తల చిల్లులు పడేటట్టు ఇన్ని అక్షింతలు నా బట్టతలన పడ్డాయి. ఏం చేయను? చేసుకున్న తరువాత అనుభవించక తప్పుతుందా? అలా అనుకునే ఇంట్లో ఇంటావిడితోటి, బయట మీ నాన్నలాంటి వాళ్లతోటి కాలక్షేపం చేసుకువస్తున్నాను అన్నాడాయన. అయితే నాకు గండం తప్పించారన్నమాట. మరి నాదో ప్రార్థన. తరువాత జరగవలసిన ప్రాయశ్చిత్తకాండ సాధ్యమైనంత త్వరలో ముగించి నా బ్రాహ్మణ్యం నాకు మళ్ళీ ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను అన్నాను. దానికైనా అదేదో 3 రోజులు జరగవలసినది ఒకటున్నది. ఇందులో నుంచి నిన్నెలాగో సూక్ష్మంగా పైకి లేపుతాను. కాని ఆ 5 రోజులకు త్వరగా సిద్ధపడమని నా హెచ్చరిక. ఎటొచ్చి ఇందులో కూడా ఒక చిన్న తిరకాసుంది. నీవా దేశాల్లో ఏ తిండ్లు తిన్నావో దానికి కొంచెం నాలుక మీద చురకయున్నూ పడుతుంది. అది కాదంటానికి వీల్లేదు అన్నాడు. నిజమే సుమండి, వీలెలా ఉంటుంది? మీరు నా నాలుక కాల్చిన తరువాతే అన్నాను. అది కాదయ్యా, హడలిపోక అలా ఆగు. ముందు జరగవలసింది బోలెడంత ఉండనే ఉంది. మనవాళ్లు ప్రతిదానికి యథాశక్తి అని, లఘు ప్రక్రియలని, బోలెడన్ని సదుపాయాలు నీలాంటి వాళ్ల కోసం చేసే ఉంచారు. మాటకు ముందు ఇది పనికిరాదు, అది పనికిరాదు, నీలాంటి వాళ్లు మమ్మల్ని వేధించుకు తినడమే కాని త్రిరాత్ర వ్యవహారానికొచ్చేటప్పటికి ఒక్కడు మాట్లాడితే ఒట్టు. వీలైతే మళ్ళీ అది కూడా పంచరాత్రం చేయమంటారు కూడాను అన్నారు. నేననలేండి అలాగా. ఎలాగైనా త్రిరాత్రమైనా పంచరాత్రమైనా అంతటితోటి విరమించే వెర్రివాళ్లు ఎవ్వరూ ఉండర్లేండి అన్నాను. ఆయన సంతోషం పట్టలేక ఏవేవో జ్ఞాపకాలు వచ్చే నవ్వును ఆపుకుంటూ, చాల్లే, నేర్చావు కబుర్లు. అంత దూరం వెళ్ళినందుకు మంచి పాండిత్యమే సంపాదించావు. లే, త్వరగా స్నానం చెయ్యి. మీ నాన్న వస్తే మనని బ్రతకనివ్వడు, లే అన్నారు. అంటూ ఆయన చక్కా లోపలికి పోయాడు. అలా ఆయన్ని నేను, నన్ను ఆయన చిన్నప్పటినుంచి ఎంతో సన్నిహితంగా ఎరుగుదుము. కనుక ఆయనెప్పుడూ ఇలా కులాసాగా చమత్కారంగా మాట్లాడతాడని ఏదో మాటలు అందించి ఆయన్ను రెచ్చగొట్టడము, ఆయన చేత వాగించటము నాకు బాగా అలవాటు. ఆ కబుర్లు వినడం ఎంతో సంతోషం కూడాను. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్త కాండకు అన్నీ అమర్చారు మా వశిష్ఠులు. మా నాన్న ఎప్పుడు తెప్పించి ఉంచాడో నా కోసం ఓ పట్టు తాపీత అక్కడ పెట్టి ఉంది. అది నన్ను కట్టుకోమన్నారు. ఈ మధ్యన అలవాటు తప్పిపోయినా ఆ పట్టుపంచి జారిపోతున్నా జాగ్రత్తగా కట్టుకున్నాను. ఇంతలో మా నాన్న ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం పెద్దవారిని 10 మందిని వెంట పెట్టుకొని వచ్చారు. వారి వెనుకనే కొందరు క్షత్రియ ప్రముఖులు కూడా వచ్చారు. మంత్రతంత్రములతో వేదఘోషతో ప్రాయశ్చిత్తం సుమారు జాము తరువాతనో ఎలాగో పూర్తయింది. ఇంకొక అరగంటలో అందరినీ భోజనానికి దయచేయమన్నారు. అక్కడకు వచ్చిన పెద్దలే కాక ఊళ్ళో బ్రాహ్మణులు మరికొందరు కూడా పంక్తి భోజనానికి దయచేశారు. నన్ను కూడా వారి సహపంక్తిని కూర్చోమన్నారు. భోజనాలయినాయి. దక్షిణ తాంబూలాలు అందివ్వడమూ అయినది. అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. కాని ఆ సాయంకాలానికే ఊళ్ళో కొంత అలజడి బయలుదేరింది. ఈ ప్రాయశ్చిత్తం చాలదని, ఇది సశాస్త్రీయం కాదని, అసలు తెలిసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తమేమిటని గ్రామంలో కొందరు తర్జనభర్జనలు ప్రారంభించారు అని విన్నాను. ఇందులో దేనికి అధికారమైన వాడు ఒక్కడూ లేడు. అయినా మానవ స్వభావం మారదు కదా. సరే, ఏం జరుగుతుందో చూద్దామని మేమూరుకున్నాం. 4 రోజులైన తర్వాతను మమ్ములను మా ఇంటికి వచ్చి భోజనం చేసిన వారిని బహిష్కరిస్తున్నామని ఆ నోటా మాకు వర్తమానం అందజేశారు. మా నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందరినో పెద్దలను, పండితులను, అధికారులైన వారిని సంప్రదించే ఈ ఏర్పాటు చేశారు. నాకీ సలహా ఇచ్చిన పండితులు మా ఇంటికి వచ్చి స్వయంగా ఈ కర్మకాండ జరిపి కూడా ఏదో సాకు చెప్పి మా ఇంట విందారగించకుండా వెళ్లి ఇది సశాస్త్రీయంగా జరగలేదని, అందుచేతనే తమరు భోజనం చేయకుండా వచ్చామని కొందరి దగ్గర చెప్పి వారి చేతను కొంత దుష్ప్రచారం చేయించినట్లు మాకు తెలిసింది. మా నాన్న పరమశాంతులే, కాని పట్టుదల వస్తే మట్టుకో దాని అంతు తేలే వరకు విడిచిపెట్టే స్వభావం కాదాయింది. ఈ పట్టుదలలు నానాటికి ఎక్కువైనాయి. తరువాత ఒక రోజున మా ఇంట్లో వచ్చిన పితృకార్యమునకు మామూలుగా వచ్చే భోక్తలు రామన్నారు.
పోనీ అని పొరుగురు నుంచి ఎవరినో తెచ్చుకొని ఆ కార్యం ముగించుకున్నాడు మా నాన్న. దానితో గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యం 2 పార్టీలుగా చీలిపోయారు. ఈ పట్టుదల చుట్టుపట్ల గ్రామాలకు కూడా పాకింది. మా ఊరు బ్రాహ్మణులను ఎవ్వరిని పొరుగురు వారు సంభావనకు కూడా పిలవడం మానుకున్నారు. దానితో మా విరోధి వర్గమున వారు చాలా ఇరుకునపడి రోజులు దొర్లించుకోవటం కష్టమై తుదకు కాళ్ల బేరానికి వచ్చి మా నాన్నగారిని క్షమాపణ వేడి రాజీపడ్డారు. నిర్హేతుకంగా ఇంత గ్రంథం సాగించారు మా ఊరు గ్రంథసాంగులు. ఈ ప్రాయశ్చిత్తము ముగిసిన తరువాత నేను 2-3 రోజులు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ వేళపట్టున మా నాన్న పంక్తిని భోంచేస్తూ మధ్యాహ్నమంతా ఏదో గ్రంథకాలక్షేపం చేస్తూ కూర్చునేవాడిని. సాయంత్రం మట్టుకు ఒక మాటు ఊళ్ళోకి పొలానికి వెళ్లి వస్తుండేవాణ్ణి. ఉదయం సాయంకాలం ఎవరో ఒకరంటే ఒకరు కాదు, ఓ 10 మందికి తక్కువ కాకుండా వచ్చి కూర్చుని బాబయ్యా అక్కడి సంగతులేమన్నా చెప్పండి అనేవారు. రోజు ఏం చెప్పను నా మొహం, చెప్పడానికి ఏముంది, చెప్పడానికి ఏమీ లేదు, దయచేయండి అని వాళ్లకు ఉత్సాహభంగం చేయటం ఇష్టం ఉండేది కాదు నాకు. అందుకని ఏం చెప్పమంటావయ్యా, పోనీ మీరేమైనా అడిగితే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నాను. వెంటనే అయితేనండి అక్కడ మీకు భోజనం ఎలాగండి, అక్కడ ఏమన్నా మన హోటళ్లున్నాయా, లేకపోతే మీరే వండుకునేవారా, ఏం చేసేవారండి అన్నాడు ఒకతను. మన హోటళ్ళు లేవు, మన వంట చేసుకోలేదు, ఓ వంటావిడని మట్టుకు సంపాదించాను అన్నాను. ఏడేటి మనోరేనండి, బెమ్మన్లేనండి అన్నాడు. కాదు బాబూ, అంత అదృష్టమా నాయనా, మనూరు కాదు బ్రాహ్మణులు కాదు, ఇదిగో చూడు ఎవ్వరితోటి చెప్పకు, ఓ దొరసానమ్మను సంపాదించాను అన్నాను. అయ్య బాబోయ్, బాబూ భలే ఊరండి, అవునులేండి మీరు మట్టుకు దొరలా లేరా, అంచేత బాబు నిజంగా దొరసానమ్మేనటండి, భలే పనిచేశారండి, మన ఊళ్ళో పెద్ద పెద్ద కలకటేర్లకే దొరకదు గందా, మరిట్టే పట్టేశారన్నమాట, భలే భలే మా దొడ్డ మాట చెప్పారండి అంటూ కొంతసేపు వాడిలో వాడు నవ్వుకుంటుంటే పక్కవాళ్లు కూడా నవ్వుతూ నిజంగా నిజమేనటండి అన్నాడు ఓ కుర్రవాడు. నిజంగా సత్య ప్రమాణకంగా నిజమే, దొరసానే దొరికింది, అది ఎక్కువ కష్టం కాకుండా ఖర్చు లేకుండానే దొరికింది. నేనున్నన్నాళ్ళు అక్కడ హాయిగా వేళ్లకింత ఉడికేసి పడేసేది, ఇక్కడికొచ్చేటప్పుడు నాతోటి వస్తానంది కూడాను, తీసుకువద్దామని అనుకున్నాను మీకందరకు చూపించడానికి. తీరా తీసుకువస్తే మీరంతా మీ పనులు మానుకొని మా పనులు చేసుకొనివ్వకుండా ఆవిడనే చూస్తూ కూర్చుంటారనుకొని భయం వేసి తీసుకురాలేదు అన్నాను. అయ్యో అయ్యో, ఎంత పని చేశారండి, మా మంచి ఛాన్సు పోగొట్టారు బాబు అని వాళ్ళు వాపోయారు. ఒక్క మాటు మేం కూడా ఆ యమ్మను చూసి సంతోషించేవాళ్ళం గందా అన్నాడు. ఎంతో ఆశాభంగం అయినట్టు మళ్ళీ ఇంకొకడందుకొని అయితే మీరున్నన్నాళ్ళు ఆ ఒక్క మనిషేనా అండి, లేకపోతే అని వాక్యం పూర్తి కాకుండానే నా ప్రాణానికి ఒక్కతి సాలదా అన్నాను. చాలెద్రు, మంచి వయసులో దొరలా ఉన్నారు, మీకేమండి అన్నాడు. నాకు ఏం లేదు, నీకు ఏం లేదు అని అంటుంటే ఇంకొకతను అందుకొని అయితే ఆవిడకి మన వంట వచ్చునా అండి అని లాయర్ ప్రశ్న వేశాడు. వాళ్ళు మనన్నవే తింటారా అండి అని ఇంకొకడు అడిగాడు. తినరు బాబూ, తినరు, మన అన్నం వాళ్లకు ఎలా దొరుకుతుంది, మన అన్నం మన పప్పు మన కూరలు చచ్చినా ఎన్ని జన్మలెత్తినా ఇక్కడ పుడితే తప్ప దొరకవు. అందుకని నేను కొంత శ్రమపడి కొంతవరకు అన్నీ తెలిసినట్లుగానే ఆవిడకు నేను అన్నీ ఓపిగ్గా నేర్పించాను. అంతేనాటండి అన్నాడు ఒకడు. నాకు కావాల్సింది అంతే, అదేదో నేర్చుకునేంత నేర్చుకుని చేసి పెడుతూ ఉండేది. మన వాళ్ళందరకు అదే పద్ధతి. మేమద్దెకి ఉన్న ఇంటివారే ఈ సహాయం చేస్తుండటం అలవాటు. మా ఇంటి యజమానురాలకి 2 పిల్లలు కూడాను అన్నాను. దానితో వాళ్ళ ఉత్సాహం తగ్గింది. అయితే మన భోజనానికి వారి భోజనానికి తేడా ఏమిటండి అని ఒక కుర్రవాడు అడిగాడు. మొదటి సంగతి, నా బోంట్లు శాకాహారులు కదా, వాళ్ళందరూ ఆబాలగోపాలం మాంసాహారులే అన్నాను. అయితే ఆ చేత్తోటే చేసేదా అండి మీకు అన్నాడు ఒకతను. ఆ చేత్తోటి చెయ్యక దానికోసం వేరే చెయ్యొకటి సంపాదించి వంకిని తగిలించి అవసరం వచ్చినప్పుడు చెయ్యి ఉపయోగిస్తుందనుకున్నావా అన్నాను. అందరూ నవ్వారు.
ఆ కుర్రవాడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అయితే పొద్దున్నే లేచి మనకు మళ్ళీ స్నానం గట్రా చేస్తారా అండి అన్నాడు ఇంకొకతను. ప్రతి వాళ్ళు చేస్తారని చెప్పటం కష్టం. అది చలిదేశం కదా. బయటి చెరువుల్లోనూ కాలువల్లోనూ ఎవ్వరూ స్నానం చేయరు, చెయ్యలేరు కూడాను. అందుచేత ఇంట్లో ఉన్న కుళాయిలతోటో వేడి నీళ్లతోటో స్నానం చెయ్యాలి. అది సామాన్యులందరికీ సాధ్యపడే విషయం కాదు. పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండే వాళ్లకు తప్ప తక్కిన వాళ్ళకిది సులభ సాధ్యం కాదు అన్నాను. మరైతే తమరోండి అన్నాడు ఇంకొకడు. నేనెలాగో దానికోసం వేరే చార్జి కట్టి స్నానం చేస్తుండేవాడిని మానకుండా. ఇలాగే ఏవేవో వెర్రిమొర్రి ప్రశ్నలు అడుగుతూ నన్ను వేధిస్తూ ఉండేవారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పని గురించి వాళ్ళకన్నీ సందేహాలే. అక్కడ కూర్చోవడానికి చాపలుంటాయండి అన్నాడు. తాటాకు చాపలా, తుంగ చాపలా అని మరొకడు అడిగాడు. అక్కడ తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయా అని ఇంకొకడి సందేహం. నేను మంచం మీద పడుకున్నానా, కింద పడుకున్నానా అని ఒకడు అడిగేవాడు.